హలో ఫ్రెండ్స్, రీసెంట్‌గా ఐబొమ్మ నుంచి పోలీస్ వాళ్ళకు అండ్ ప్రొడ్యూసర్‌లకు ఒక వార్నింగ్ లెటర్ వచ్చిందన్నట్టుగా సర్క్యులేట్ అవుతుంది. దీనికి ఎలాంటి ఫ్యాక్ట్ చెక్ చేయకుండా చాలా యూట్యూబ్ ఛానల్స్, చాలా మీడియా వాళ్ళు ఐబొమ్మ వాళ్ళు పోలీసులకు వార్నింగ్ ఇచ్చారంటూ థంబ్‌నెయిల్‌లు పెట్టి మరీ వీడియో చేస్తున్నారు. అసలు ఈ పోస్ట్ అనేది 2023లో ప్రొడ్యూసర్లు ఐబొమ్మ పైన కేసు వేసినప్పుడు రిలీజ్ అయిన పోస్టు. అది ఇది సేమ్ ఉంది. కావాలంటే నేను ట్విట్టర్ ద్వారా స్క్రీన్ షాట్ తీసిన ఈ పోస్ట్ చూడండి. ఖచ్చితంగా ఇది 2023 అన్నట్టుగా తెలుస్తుంది. పోలీసులకే వార్నింగ్ ఇచ్చేంత ఐబొమ్మ సాహసం చేయగలదా? చేయలేదు ఫ్రెండ్స్. అసలు ఏం జరిగింది పైరసీ విషయంలో? సిపి ఆనంద్ గారు ఏమన్నారు అన్న దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఇలాంటి ఫేక్ న్యూస్లని మీరు నమ్మకండి అండ్ పైరసీ లాంటి వాటిని కూడా ఎంకరేజ్ చేయకండి. మన చట్టాల ప్రకారము మీరు శిక్షార్హులు అయ్యే ఛాన్స్ ఉంది. వీడియోలోకి వెళ్తే జూన్లో కొంతమంది ప్రొడ్యూసర్లు, హీరోలు సినిమాలు పైరసీ అవుతున్నాయి, వీటిని ఖచ్చితంగా మీరు అరికట్టాలంటూ తెలంగాణ పోలీసులకి ఒక కంప్లైంట్ ఇచ్చారు. తెలంగాణ పోలీసులు అప్పటి నుంచి ఈ పైరసీ ఎక్కడి నుంచి నడుస్తుంది, ఎలా నడుస్తుంది అన్న దాన్ని నిఘా పెట్టి ఎంతో టెక్నాలజీ యూజ్ చేసి దాదాపుగా 2 కోట్లకు పైగా ఖర్చు చేసి 5గురిని అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ 5గురిలో హైదరాబాద్ చెందిన ఒక వ్యక్తి ఉన్నాడు, తమిళనాడు చెందిన వ్యక్తులు, బీహార్ చెందిన వ్యక్తులు ఉన్నట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్లో ఒక వ్యక్తి ఒక థియేటర్కు తరచుగా వెళ్ళి పెన్ డ్రైవ్ల ద్వారా అండ్ మొబైల్ ద్వారా మూవీస్ రికార్డ్ చేస్తున్నారు అన్నట్టుగా వీళ్ళు గుర్తించారు. ఇది ఎలా అంటే ఇంతకుముందు థియేటర్లకు రీల్స్ వెళ్ళేటివి, ఇప్పుడు ప్రతి థియేటర్కు క్యూబ్ ద్వారా కొన్ని సంస్థల ద్వారా డైరెక్ట్ డిజిటల్ ప్రింట్ వస్తుంది. ఆ డిజిటల్ ప్రింట్లో కొన్ని ఎన్క్రిప్టెడ్ కోడ్స్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఏ థియేటర్కు ఏ టైంలో ఏ కోడ్ కేటాయించామని ఉంటుందన్నమాట. ఇలా ఇతను వీడియో రికార్డ్ చేసిన సమయంలో ఆ థియేటర్ ఎక్కడ ఉంది, అది ఏ షో అన్న దాన్ని పోలీసులు పసిగట్టి అది ఏ యాంగిల్ నుంచి రికార్డ్ అయింది, అక్కడ ఏ వ్యక్తి కూర్చున్నాడు అన్న దాన్ని ట్రేస్ చేసి ఇతన్ని పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఇతడు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న ఒక వ్యక్తిగా తెలుస్తుంది. ప్రతి సినిమాకు 1500 నుంచి 30,000 వరకు ఇతను తీసుకుంటున్నాడు అన్నట్టుగా అండ్ ఇతడు రికార్డ్ చేసిన సినిమాల్ని టెలిగ్రామ్ ద్వారా చెన్నైలో ఉన్న ఒక వ్యక్తికి పంపిస్తున్నట్టుగా తెలిసింది. ఆ చెన్నైలో ఉన్న వ్యక్తిని పట్టుకుంటే అతడు సిరిల్ రాజ్ అన్నట్టుగా, అతడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నట్టుగా ఈ వీడియోలని VPNల ద్వారా ఈ వెబ్సైట్లకి ఇతను అమ్మేస్తున్నాడు అన్నట్టుగా తెలిసింది. ఇతడు ఈ వెబ్సైట్లకు ఈ వీడియోలు అమ్మడం ద్వారా ఈ నెలకి 9 లక్షలకు పైగా సంపాదిస్తున్నాడంట. అండ్ అంతేకాకుండా ఇతడు 9 లక్షలు నాకు సరిపోవటం లేదు, 25 లక్షలు ఇవ్వాలని కూడా వాళ్ళని డిమాండ్ చేసినట్టుగా కొన్ని స్క్రీన్ షాట్లు కూడా సిపి ఆనంద్ గారు చూపించారు. అండ్ ఈ ఐబొమ్మ నిర్వహిస్తున్న వాళ్ళపైన, ఈ టెలిగ్రామ్లలో ఈ సినిమాలకు సంబంధించిన లింకులు పెడుతున్న వాళ్ళపైన నిఘా పెట్టగా బీహార్కు వెళ్ళిన మన పోలీసులకి బీహార్లో అశ్విని కుమార్ అని ఒక 21 ఏళ్ళ వ్యక్తి దొరికాడంట. ఇతడు కేవలం ఇంటర్మీడియట్ వరకే చదువుకున్నాడు. స్టార్టింగ్లో ఇతను జస్ట్ సినిమాలు చూద్దామని ఒక ఇంట్రెస్ట్తో సినిమాకి సంబంధించిన క్యూబ్కి సంబంధించిన కొంతమంది ఎంప్లాయీల యొక్క ఐడీలను హ్యాక్ చేసి అక్కడి నుంచి సినిమాలు డౌన్లోడ్ చేసి న్యూ ప్రింట్ చూడడం మొదలుపెట్టాడంట. ఆ తర్వాత ఈ ప్రింట్లని ఆన్లైన్లో అమ్మడం ద్వారా కొన్ని లక్షల వరకు సంపాదించాడంట. అంతేకాకుండా ఈ 21 ఏళ్ళ అశ్విని కుమార్ అనే వ్యక్తి ఇతన్ని పట్టుకోకుండా ఇతని ఇంటి చుట్టూ సీసీ కెమెరాలను కూడా పెట్టుకున్నాడంట. అంత టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు ఈ పైరసీ చేసేవాళ్ళు. వీళ్ళని పట్టుకున్నాక తెలంగాణ పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టి దాదాపుగా 3,700 కోట్లకు పైగా నష్టం వచ్చింది 2024లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి. 2023లో 22,000 కోట్ల వరకు మన ఇండస్ట్రీకి లాస్ వచ్చింది అన్నట్టుగా కొన్ని లెక్కలు చెప్పారు. పైరసీ చేస్తున్న వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటాం, మేము అత్యాధునిక టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం, జాగ్రత్తగా ఉండండి అంటూ ఒక వార్నింగ్ ఇచ్చారు. అండ్ ఇదే సమయంలో ఈ సిపి ఆనంద్ గారి మీటింగ్ తర్వాత ఐబొమ్మ వాళ్ళు ఒక పోస్ట్ చేసినట్టుగా మా మీద దృష్టి పెడితే మేము మీ మీద దృష్టి పెడతామన్నట్టు పోలీస్ వాళ్ళకే వార్నింగ్ ఇచ్చినట్టుగా సర్క్యులేట్ అవుతుంది ఒక లెటర్. ఈ సర్క్యులేట్ అవుతున్న లెటర్ని ఫ్యాక్ట్ చెక్ చేయగా ఇది 2023లో సర్క్యులేట్ అయిన లెటర్గా దాన్ని మళ్ళా ఈ పోలీసులకు హెచ్చరిస్తున్న ఐబొమ్మ వాళ్ళు అన్నట్టుగా కొంతమంది సోషల్ మీడియాలలో, టీవీలలో, న్యూస్లలో చూపిస్తున్నారు అన్నట్టుగా అర్థమవుతుంది. నిజంగా ఫ్యాక్ట్ చెక్ చేయకుండా ఈ మీడియా వాళ్ళు ఇలా చేయడము కరెక్ట్ అంటారా? మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న దీనిపైన ఐబొమ్మ వాళ్ళ లెటర్ పైన కొంతమంది పబ్లిక్ని కొన్ని మీడియా వాళ్ళు వెళ్ళి అడగగా ఐబొమ్మ వాళ్ళు చేస్తుంది కరెక్టే, మేము ఓటీటీలలో అండ్ పెరిగిన ఈ టికెట్ రేట్లతో చూడలేకపోతున్నాము, ఐబొమ్మలో మూవీస్ చూస్తున్నాం అన్నట్టుగా చెప్పారు. అంతేకాకుండా చాలా యూట్యూబ్ ఛానళ్ళ కింద ఈ వీడియోలో ఐబొమ్మకు సంబంధించిన వీడియోల కింద చాలామంది ఐబొమ్మకు పాజిటివ్గా మాట్లాడుతున్నారు. అసలు ప్రజల్లో ఇంత కోపం ఎందుకు వచ్చింది, పైరసీని ప్రజలు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటే
ఇప్పుడు పెరిగిన టికెట్ రేట్లే అని దానికి అర్థమవుతుంది. ఐబొమ్మలో కూడా ఇంతకుముందు ఏమన్నారంటే, మీరు టికెట్లు రేట్లు పెంచకుండా ఉంటే పబ్లిక్ సినిమా థియేటర్‌లకి వచ్చి సినిమా చూస్తారు. మా దగ్గరికి వచ్చి చూడరు. మీరు మీ హీరోలకి, హీరోయిన్‌లకి ఇచ్చిన రెమ్యునరేషను ఈ సినిమా కోసం పాటుపడే లైట్ బాయ్‌లకి అండ్ కాస్టింగ్ వాళ్ళకి ఇస్తున్నారా అన్నట్టుగా క్వెషన్ చేశారు. మీరు గనక మా మీద నిఘా పెడితే మీ ఫోన్ నెంబర్లు, మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని మేము బహిర్గతం చేస్తామన్నట్టుగా అప్పట్లో మాట్లాడారు. ఇది చాలా డేంజరస్ సిగ్నల్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు సంబంధించిన డేటా ఇలాంటి సైట్లు మనకు తెలియకుండా తీసుకుంటున్నాయని దీని అర్థం అనమాట. పైరసీ వల్ల చాలామంది లాస్ అవుతున్నారు. ఎలా అంటారా, ఈ పైరసీలో మూవీ చూడడం వల్ల, లింకులు ఒకరి ద్వారా ఒకరికి షేర్ చేయడం వల్ల మీకు సంబంధించిన డేటా అనేది వాళ్ళు క్యాప్చర్ చేసే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా పైరసీ మూవీలలో ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారని, వీటి వల్ల కొంతమంది బెట్టింగ్కి బానిసగా మారి కొన్ని లక్షలు కోట్లలో లాస్ అవుతున్నారని, ప్రాణాలు కూడా తీసుకుంటున్నారని కూడా పోలీసు వాళ్ళు చెప్పుకొచ్చారు. నిజమే కదా, మీరు ఆలోచించుకోవాలి. పైరసీ వాడు ఎవడు ఒక్క రూపాయి కూడా ఫ్రీగా మనకి ఇవ్వరు. అలాంటప్పుడు మనకు ఒక సినిమాని ఫ్రీగా వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారంటే ఆలోచించండి, వాళ్ళు మన పైన నిఘా పెడుతున్నారని. అండ్ ఇలాంటి పైరసీని మీరు ఎంకరేజ్ చేయకుండా ఉండడమే కరెక్ట్. సినిమా అనేది ఎసెన్షియల్ కాదు. సినిమా లేకపోతే మనం బ్రతకలేమా అన్నది కాదు. మీకు ఓపిక ఉంటే చూడండి, మీకు తాహతకుంటే చూడండి, లేకపోతే వదిలేసేయండి. రేపు ఓటీటీలను, టీవీలను ఖచ్చితంగా వస్తుంది. ఆ సమయంలో చూడండి ఫ్యామిలీ మొత్తంతో. అంతేకాని ఇలా పైరసీలో సినిమా చూడడం అనేది మీ పర్సనల్గా మీకు చాలా ప్రమాదకరమని పోలీసులు చెప్తున్నారు. అండ్ ఇప్పుడు పబ్లిక్ కూడా సినిమా ఇండస్ట్రీని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీరు టికెట్ రేట్స్ ఇష్టం వచ్చినట్టుగా ఎందుకు పెంచుతున్నారు? మీ రెమ్యునేషన్ని పబ్లిక్ నుంచి గుంజుకోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఒక్కో టికెట్ 1000 రూపాయలు, 550, 450 ఎందుకంత భారీగా పెంచుతున్నారు? అప్పట్లో సినిమాలు 100 రోజులు ఆడేటివి కాదా? అప్పట్లో సినిమాలకు కలెక్షన్లు వచ్చేటివి కాదా? అది కాక సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు లాస్ అవుతున్నారని మీరు మాట్లాడుతున్నారే, అసలు సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది తమ ఫ్యామిలీకి సంబంధించిన హీరోలో పెట్టి సినిమాలు తీస్తున్నారు? ఇక్కడ వాళ్ళు రెమ్యునేషన్ ఇస్తున్నారంటే మేము నమ్మాలా? ఒక ప్రముఖ హీరో యొక్క ఫాదర్ పెద్ద ప్రొడ్యూసర్, ఆ ప్రొడ్యూసరే సినిమా తీస్తాడు, ఆ ప్రొడ్యూసరే దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. అలాంటప్పుడు మీరు నీ కొడుకే రెమ్యునేషన్ 50 కోట్లు 100 కోట్లు ఇస్తారా? ఆ 100 కోట్లు 50 కోట్లు ప్రజల నుంచి వసూలు చేస్తారా? సినిమా అనేది ఎంటర్టైన్మెంట్, ప్రజల యొక్క బలహీనతని మీరు వాడుకుంటున్నారు అన్నట్టుగా చాలామంది మాట్లాడుతున్నారు. అంతేకాకుండా మీరు హీరోలకి, హీరోయిన్లకి ఇచ్చే రెమ్యునేషను మీ స్టాఫ్కి ఇస్తారా? కింది స్థాయి వాళ్ళకి ఇస్తారా? కొన్ని లక్షల మంది సినిమా ఇండస్ట్రీ మీద బతుకుతున్నారు, అది కరెక్టే. వాళ్ళందరికీ ఫేర్గా మీరు మీ రెమ్యునేషన్ ఇస్తున్నారా? మీ లాభాల్లో వాళ్ళకు వాటాలు వెళ్తాయా అన్నట్టుగా కూడా పబ్లిక్ క్వశ్చన్ చేస్తున్నారు. నిజమే కదా, అప్పట్లో సినిమాలు 100 రోజులు ఆడేటివి. కొంతమంది ఫ్యాన్స్ మాత్రమే ఫస్ట్ వీక్ వరకు సినిమా వెళ్ళేవారు. ఆ తర్వాత ఫ్యామిలీస్తో పాటు వెళ్ళేవారు. 30 రూపాయలు, 40 రూపాయలు, 10 రూపాయల టికెట్లు కూడా అందుబాటులో ఉండే ఆ టైంలలో. ఇప్పుడు ఎక్కడ ఫస్ట్ డే సినిమా చూడాలంటే మీరు 1000 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. సెకండ్ వీక్, థర్డ్ వీక్ వెళ్ళే వారికి 350, 450 టికెట్ ఉంటుంది. ఇలాంటప్పుడు ఫ్యామిలీస్ మూవీస్కి ఎందుకు వస్తారు? ఈ మూవీ ఇండస్ట్రీ మీద చాలామంది ఆధారపడి బతుకుతున్నారు. అది మీరు ఆలోచించుకోవాలి. మీరు పెంచే రేట్ల వల్లే పబ్లిక్ రాకుండా ఉన్నారు. అండ్ అక్కడ పాప్కార్న్ అమ్మే వాళ్ళ దగ్గర నుంచి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీ మీద బతుకుతున్నారు. అలాంటప్పుడు మీరు టికెట్ రేట్లు తగ్గించి పబ్లిక్ అంతా సినిమాకు వచ్చేలా చూస్తే ఎందుకు పబ్లిక్ ఇలా పైరసీలు చూస్తారు? ఒక సినిమా థియేటర్లో చూసిన ఆనందానికి, ఇంట్లో కూర్చొని పైరసీలో చూసిన ఆనందానికి వ్యత్యాసం పబ్లిక్ తెలుసు కదా. ఈ పెరిగిన రేట్ల వల్లనే పబ్లిక్ సినిమాకు రాకుండా ఉన్నారని దీన్ని కూడా మీరు కొంచెం దృష్టిలో పెట్టుకోవాలని కూడా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా మన తెలుగు ఇండస్ట్రీలో గుత్తాధిపత్యం ఎక్కువైపోయిందని, కామన్ పీపుల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చి సక్సెస్ అవ్వడం గగనంగా మారిందని, చిన్న చిన్న సినిమాలకు థియేటర్లు కూడా దొరకటం లేదు, మంచి సినిమాలకు థియేటర్లు దొరికితే మేము ఎందుకు ఎంకరేజ్ చేయం ఫిల్మ్ ఇండస్ట్రీని అన్నట్టుగా కూడా పబ్లిక్ మాట్లాడుతున్నారు. ఇందులో కూడా నిజం ఉంది కదా ఫ్రెండ్స్. అండ్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకోవాలి. అంతేకాకుండా సిపి ఆనంద్ గారు ఇలాంటి వాళ్ళు ఇలాంటి ఇష్యూ మీద అంత సీరియస్గా రియాక్ట్ అయినప్పుడు సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఎప్పుడో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లపై జరుగుతున్న అఘాయిత్యాలపైన ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ గురించి ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదు? వాటి గురించి కూడా నిజాలు బయట పెట్టాలి కదా. ఇలాంటి ఇష్యూస్, ఇలాంటి డార్క్ సైడ్ను కూడా బయట పెట్టి సినిమా ఇండస్ట్రీని ఫేర్గా ప్రజల ముందు పెట్టండి. ఈ గుత్తాధిపత్యాన్ని ఆగేలా చేయండి. ఈ సినిమాలో ఉన్న మొనోపొలిని ఆపండి అన్నట్టుగా కూడా కొంతమంది విజ్ఞప్తి చేస్తున్నారు. అసలు ఈ ఇన్సిడెంట్ పైన, ఈ టికెట్ల రేట్ల పైన అండ్ పైరసీ పైన మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మరోసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.